మాజీ మంత్రి కాకాని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. క్వార్జ్ ఖనిజం అక్రమాల కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది వెంకటగిరి కోర్టు. అక్రమ మైనింగ్ కేసులో A4గా ఉన్నారు కాకాని. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందిస్తారు. మహేష్, చెప్పండి, నెల్లూరు సెంట్రల్ జైలుకు కాకాని తరలించారా? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, కొద్దిసేపటి కిందటే వెంకటగిరి కోర్టు నుంచి పోలీసులు కాకాన్ని వెంటబెట్టుకొని నెల్లూరు సెంట్రల్ జైలుకి తీసుకురాబోతున్నారు. మనం ప్రజెంట్ నెల్లూరు సెంట్రల్ జైలు దగ్గరే ఉన్నాం. ఇక్కడ గతంలో మిథున్ రెడ్డి కూడా రిమాండ్ చేశారు, మాజీ ఎంపీ, అలాగే మాజీ ఎమ్మెల్యే పినెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఇక్కడ రిమాండ్ చేశారు. ప్రస్తుతం అయితే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని వెంకటగిరి కోర్టు నుంచి తీసుకొస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ జైలుకి వెళ్లబోతున్నారు, రిమాండ్కి వెళ్లబోతున్నారు. వెంకటగిరి కోర్టు ఆయనకు అక్రమ క్వాడ్జీ, అలాగే పెద్ద ఎత్తున పేలుడు పదార్థాల వినియోగం, అట్రాసిటీ కేసుల్లో ఆ కేసులకు సంబంధించి ఆయన A4గా ఉన్నారు. దాదాపు 2 నెలల నుంచి తప్పించుకు తిరుగుతున్నారు, పోలీసులు దొరకకుండా. ఆయన కోసం పోలీసులు దాదాపు 10 బృందాలు వెతికారు. చివరికి ఎట్టికేలకు రాత్రి బెంగళూరు శివార్లలోని ఒక ఫామ్ హౌస్ లో ఆయన్ని పట్టుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకొని ఇవాళ రోజున వెంకటగిరి కోర్టులో హాజరు పెట్టారు. ఆ తర్వాత రాత్రి నుంచి కూడా ఆయన విచారణకి సహకరించాలని చెప్పి తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఈ అక్రమ క్వాడ్జీకి సంబంధించి దాదాపు 250 కోట్ల రూపాయల విలువ చేసే 61,000 మెట్రిక్ టన్నుల క్వాడ్జీని అక్రమంగా తవ్వి విదేశాలకు చైనా వంటి విదేశాలకు తరలించడం జరిగింది. అక్కడ పోలీసులు ఇప్పటికే చాలా కీలకమైనటువంటి ఆధారాలు సేకరించారు. చైనా దేశం నుంచి ఆ డబ్బులు చెన్నైలో ఎవరికి ఏ ఏజెన్సీలకు వచ్చాయి, అక్కడి నుంచి మిగిలిన ఎవరెవరికి వచ్చాయి అకౌంట్లకి అని చెప్పి ఇప్పటికే దాదాపు కూడా వాళ్ళంతా కూడా ఆధారాలు తీస్తున్నారు. వాటికి సంబంధించి ప్రశ్నించినప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రం నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, ఇలాంటి సమాధానాలు చెప్తూ విచారణకు సహకరించలేదని చెప్పి తెలుస్తుంది. ఈ క్రమంలో పోలీసులు ఈ రోజు కోర్టులో కూడా కాకాన్ని కస్టడీకి ఇప్పించాలి, దాదాపు 2 నెలల నుంచిగా విచారణకు రాలేదు, తప్పించుకు తిరుగుతున్నారు, మేము ఖచ్చితంగా విచారణ జరపాలి అని కస్టడీ కోసం పిటిషన్ కూడా వేయడం జరిగింది. దానిపైన కూడా వాదనలు జరిగాయి. అలాగే కాకాని తరపు న్యాయవాది కూడా జైల్లో ప్రత్యేక వసతులు కావాలి, వేడి నీళ్లు కావాలి, అలాగే అక్కడ పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఒక రూమ్ ఉండాలి, వీలైతే ఏసీ, అలాగే న్యూస్ పేపర్, ఇలాంటి సదుపాయాలు వసతులు కావాలని చెప్పి కాకాని తరపు న్యాయవాది కోర్టును కోరటం జరిగింది. ఈ 2 అంశాలపైన కూడా ఇంకా వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. కస్టడీకి తీసుకుంటామన్న పోలీసుల పిటిషను, అలాగే వసతులు కావాలన్న కాకాని పిటిషను, వీటిపైన విచారణలు సాగుతూనే ఉన్నాయి. ఈ కాకాన్ని మాత్రం పోలీసులు ఈ రిమాండ్కి నెల్లూరుకు తీసుకెళ్లమని చెప్పి కోర్టు ఆదేశాల మేరకు నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. నెల్లూరు సెంట్రల్ జైలుకి కొంతమంది వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా చేరుకుంటున్నారు. ఎక్కడ అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో పోలీసు బలగాలు కూడా ఇక్కడ మోహరించడం జరిగింది. మనం చూడొచ్చు, ఇక్కడ ప్రత్యేకంగా పోలీసు బలగాలను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఈ ఎపిసోడ్ ఈ రోజు అంటే దాదాపుగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ రిమాండ్ రాకుండా బెయిల్ తెచ్చుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు. ముందుగా హైకోర్టును ఆశ్రయించారు, హైకోర్టులో ఆయనకు బెయిల్ రాలేదు. ఆ తర్వాత అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు కూడా వెళ్లడం జరిగింది. సుప్రీంకోర్టులో సైతం అక్కడ కూడా బెయిల్ రానటువంటి పరిస్థితి, బెయిల్ తిరస్కరించారు. దాంతో అరెస్ట్ కాక తప్పనటువంటి పరిస్థితి నెలకొంది. రేపో మాపో కోర్టులోనో లేదా పోలీసులు ఎదుట లొంగిపోతారని అంతా భావించారు. కానీ ఈ లోపే పోలీసులు చాకచక్యంగా ఆయన అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాదాపు 2 నెలలుగా పోలీసులకి దొరకకుండా తప్పించుకు తిరుగుతూ ఉన్నారు. మనీ స్కాములకు పాల్పడే ఎవరైతే ఉన్నారో కరుడుగట్టిన నేరస్తులు, వాళ్ళు ఆర్థిక నేరస్తులు, వాళ్ళు ఉపయోగించే యాప్లు అంటే ఒక దగ్గర ఉంటే మరో దగ్గర ఉన్నట్టు, చెన్నైలో ఉంటే శ్రీలంకలో ఉన్నట్టు, ముంబైలో ఉంటే వేరే ప్రాంతంలో ఉన్నట్టు, ఢిల్లీలో ఉన్నట్టు, ఇట్లా చూపించే యాప్ల్ని ఆయన వినియోగించినట్లుగా చెప్పుకొస్తూ ఉన్నారు. మొత్తం మీద దాదాపు 2 నెలలుగా ఆయన పోలీసుల నుంచి 10 బృందాలు వెతుకుతున్నా కూడా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో వాళ్ళంతా కూడా వెతుకుతూ ఉన్నా కూడా ఎక్కడా కూడా దొరకకుండా తప్పించు తిరుగుతున్నారు. రాత్రి మాత్రం బెంగళూరు శివార్లలో వేరే మార్గాలు, వేరే సోర్సెస్ ద్వారా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. మరి కాసేపట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ సెంట్రల్ జైలుకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాదాపు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు ఈ జైల్లోనే ఆయన రిమాండ్ కొనసాగించబోతున్నారు. ఇది పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద